అందరికీ మంచి చేయాలని చెప్పిన క్రీస్తు బోధనలు ఆచరణీయమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ రాజమండ్రి అర్బన్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐక్య సువార్త సమితి మెగా సుప్రీం స్టార్స్ ఫెలోషిప్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న గోరంట్ల మాట్లాడుతూ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని, ఆకలి దప్పికలు తీర్చాలని బోధించిన యేసుక్రీస్తు అందరికీ ఆరాధ్యుడని పేర్కొన్నారు. అన్ని వర్గాలు సమానమని, ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. క్రైస్తవ సోదరులు ప్రధాన సమస్య క్రైస్తవ శ్మశాన వాటిక అని, ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం కోసం 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గోరంట్ల చెప్పారు. అలాగే బాప్తిజం సమయంలో అనువుగా ఉండేందుకు నదీ ప్రాంతంలో కొంత స్థలాన్ని కేటాయించాలని క్రైస్తవ సోదరులు కోరారని, దీనిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్రిస్టియన్ సోదరులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య బరియల్ గ్రౌండ్స్. గతంలో ఉన్న సిమెట్రీపేట, ధవళేశ్వరం, అదే శాంటోరియం దగ్గర ఉన్న బరియల్ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినాయి, ఖాళీలు లేవు. ఆ మధ్య గత ప్రభుత్వంలో వచ్చిన భూమి కొంత డబుల్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కాంపౌండ్ కట్టడానికి 10 లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ ఇస్తామని చెప్పాము. శాంక్షన్ రెన్యూల్ చేస్తాము. అది చేసిన తర్వాత బొబ్బిలంకత భూమి కూడా రెన్యూల్ చేసి అక్కడ రోడ్డు కూడా వేయించిపోతున్నాం. దాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం. ఇవాళ ఒకటి బాప్టిజం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా ఏర్పాట్లు చేయమని కొంతమంది పెద్దలు కోరారు. బాప్టిజం చేసుకునే సందర్భంగా నదీ ప్రాంతంలో ఎక్కడైనా భూమి కేటాయించాలని అడిగారు. దాన్ని కూడా పరిశీలించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆ ప్రభువు నేడు పుట్టెను, సమాజానికి మేలు చేసెను. ఆయన మన సమాజంలో ఎలా జీవించాలో, ఎలా ముందుకు సాగాలో అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకున్న ప్రభువు. ఆ ప్రభు సందేశం ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాఖ్యాతం చెందింది. అందరూ సమాజంలో సమానమే, అన్ని వర్గాలు కలిసికట్టుగా సహజీవనం చేసుకుంటూ ముందుకు సాగాలి. మంచి సమాజం నిర్మాణం కావాలి. ఆకలి దప్పు లేని రాజ్యం ఉండాలని ఆ ప్రభు కోరుతున్నాను. ఆ ప్రభు సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్న సువార్త సందేశకులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ, క్రైస్తవ సోదరులకు మరొకసారి ఈ వేడుకలు ఘనంగా జరగాలి. ప్రకృతి మనకు సహకరించాలి. ఎలాంటి కష్టాలు రాకుండా, మహమ్మారులు లేకుండా మనందరూ సుఖశాంతంతో ఉండటం కోసం ప్రభు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ప్రభునందు ప్రియులైన రాజమండ్రి సిటీ అండ్ రూరల్ అసోసియేషన్ క్రైస్తవులందరికీ హృదయపూర్వక మరి పాస్టర్లందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మొట్టమొదటిగా రాజమండ్రిలో అలాగని అన్ని డినామినేషన్లో ప్రతి చర్చిలో క్రిస్మస్ జరుగుతాయి. ముందుగా దానిని పాస్టర్లు, పాస్టర్ అమ్మ గారు కలిపి మరి అతిపెద్ద దైవజనులు ఎదుట ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు మేము ఆరాధన చేసుకున్న తర్వాత మా చర్చిల్లో చేసుకోవడానికి ప్రతి ఏడాది పరిపాటి. ఈ ఏడాది 8వ తారీఖు రాత్రిని ఈ యొక్క మందిరంలో ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంక్ష తీజకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారు, అలాగే మా అందరికంటే పెద్దలు, దైవజనులు, ఎక్కువ సంఘాలు ఉన్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఎన్వి రావు గారు ఈరోజు వాక్య సందేశం అందిస్తారు కనుక పట్టణంలో ఉన్న వారికి, తూర్పుగోదావరి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగని ఈరోజు శ్రీ గోరంట్ల బుచ్చయ్య గారు పాస్టర్ గారిని ప్రేమించి 150 జతల బట్టలు, అలాగని పాస్టర్ అమ్మ గారు ప్రేమించి శ్రీ మరి దైవజనులు, బొమ్మూరులో ఉన్న దైవజనులు జార్జయ్య గారు 100 చీరలు, ఈ మందిరం యజమానులు 100 బ్యాగులు క్రిస్మస్ కానుక ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ సభకు విచ్చేసిన దైవజనులందరికీ ప్రభు పేరిట ప్రత్యేక శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే క్రిస్మస్ పండుగ. ఇది ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచ దేశాలలో సర్వమానవులు కూడా దీన్ని ఆచరిస్తున్నటువంటి పండుగ. ఎందుకంటే చాలామంది బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే ఒక ఊరికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో వారి యొక్క కార్యక్రమాలు పరిమితమవుతూ ఉంటాయి. కానీ యేసయ్య యొక్క ఈ జన్మదినోత్సవం ఒక ప్రాంతానికి కాదు, ఇది ప్రపంచ దేశాల్లోనే ఒక ప్రత్యేకించబడిన, ఒక గుర్తింపు పొందిన అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన. అంటగా క్రీస్తు మస్ ఆరాధించుట. క్రీస్తును ఆరాధించి పండుగ ద్వారా సర్వమానవాళి ఆశీర్వదించబడాలని మరి దైవజనులందరూ ప్రతి ఏడు ఈ ఆనంద మాసంలో అంటే డిసెంబర్ నెలలో ఇలాగ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అర్బన్ ఏరియా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మా బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇంతమంది దైవజనులు ఇక్కడికి వచ్చి మరి ముఖ్య అతిథిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు శాసనసభ్యులు వారు పాల్గొని వారి సమక్షంలో ఇంతమందికి చాలా సేవా కార్యక్రమాలు కూడా ఇలా నిర్వహించడం చాలా ఆశీర్వాదకరమని భావిస్తూ ఉన్నాను. మరి అంతేకాదు మరి ఈ నెలంతా
అనేక మంది దైవజనులు, అనేక మంది క్రైస్తవులు ప్రభువుని ఆరాధించుచు ఎంతగానో స్తుతించుచున్నప్పుడు వారి కుటుంబాలు, వారి సంఘములు, వారి ప్రాంతములు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్య పరిచర్యకు వచ్చిన నేను ప్రభు పేరిట మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.